హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లల కోసం హెల్తీ స్నాక్ రెసిపీ అండి అలసంద గుగ్గిళ్ళు. సో ఇలా అలసందలు ముందు రోజు నానబెట్టుకొని ఇలా ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. సో ముందుగా కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. సో ఈ పోపు దినుసులు చిటపటలు ఆడిన తర్వాత ఇలా పొడుగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయాలండి. సో ఇలా పచ్చిమిరపకాయలు పొడుగు చాప్ చేయడం వల్ల, కట్ చేసుకోవడం వల్ల సో గుగ్గిళ్ళకు చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ, ఆనియన్ తాకి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెండింటిని పొడుగానే చాప్ చేసుకోవాలి. సో ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కరివేపాకును వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. తర్వాత తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. సో ఇవి అలసందలు అండి. ఇవి ముందు రోజు నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ రోజు మనం ఇలా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. సో ఉప్పు వేసుకొని ఉడికించుకున్న అలసందలను ముందుగా సిద్ధం చేసుకున్న పోపులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మనం కొంచెం టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ పైనుంచి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకు అలసంద గుగ్గిళ్ళు రెడీ అండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు.